బతుకమ్మకు నగదు బహుమతి అట 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కార్. మొన్నటిదాకా బతుకమ్మ చీరలు ఇచ్చే 50 రూపాయల చీరలు పంచిండు కేసీఆర్. ఆ షోలాపూర్ నుంచి ఆడ నుంచి ఈ నుంచి ఎత్తుకొచ్చినాయి. ఇది కిలోల లెక్కలు కొన్నాయి. ఇప్పుడు అట్లా కాదు అని నగదు బహుమతి ఇస్తారట. అంటే 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కార్ అట. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా బ్యాంకు ఖాతాల్లో వేద్దామా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయం పైన సమాలోచనలు. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపైన తలమునుకలట. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎంత మొత్తంలో ఇస్తే బాగుంటుందనే విషయం పైన ఆరా తీస్తున్నారట. మహిళలకు నేరుగా డబ్బులు అందించాలా లేక వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు. కానీ అవి నాణ్యతగా లేవని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపిణీ వెనుక అవినీతి ఉన్నదనే ఆరోపణలు కూడా వినిపించాయి. చీరలు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ బ్రేకులు వేసింది. చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నదట.